నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కొద్ది రోజులుగా వలసలకు బ్రేక్ వచ్చింది. దీంతో బీఆర్ఎస్ నుంచి వలసలు నెమ్మదించాయి. దీంతో బీఆర్ఎస్ ప్రతిపక్షంగా సెటిల్ అవుతోందన్న భావన విపక్షాలలో కలిగింది. అయితే మళ్లీ హఠాత్తుగా కనీసం అరడజను మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరనున్నారన్న ప్రచారం మొదలైంది. రేవంత్ విదేశీ పర్యటన ముగిసింది కాబట్టి 1-2 రోజుల్లో వలసల జోరు పెరుగుతుంది అంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఓ అరడజను ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు టచ్ లో ఉన్నారని బీఆర్ఎస్ వర్గాలే చెబుతున్నాయి. వాస్తవానికి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేల చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వచ్చిన వారిని వచ్చినట్లు చేర్చుకోవడం వెనుక నీవు నేర్పిన విద్యయే నిరాజాక్ష అన్నట్లుగా చిన్న రివేంజ్ ఉన్నప్పటికీ అంతకంటే కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో కూలిపోతుంది అంటూ కేసీఆర్ ముఖ్య నేతలు చేసిన ప్రకటనలే కారణమని విశ్లేషకులు అంటున్నారు. దానం నాగేందర్తో మొదలై ఇప్పటి వరకు విడతల వారీగా ఓ 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రేవంత్ టార్గెట్ మరో 16 మంది అని తెలుస్తోంది. అంటే మొత్తం 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టార్గెట్ గా పెట్టుకున్న రేవంత్ రెడ్డి గతంలో కాంగ్రెస్ శాసనసభా పక్షాన్ని బీఆర్ఎస్ లోకి విలీనం చేసుకున్న చందంగానే ఇప్పుడు బీఆర్ఎస్ శాసనసభా పక్షాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసుకోవాలన్న ఉద్దేశంతో ఉన్నట్లు చెప్తున్నారు. ఈ ప్రక్రియను అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందుగానే పూర్తి చేయాలని భావించిన రేవంత్ ఆ దిశగా పావులు కదిపారు. అయితే కారణాలేవైనా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ముందు అది జరగలేదు. ఇప్పుడు మళ్ళీ మరోసారి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేల చేరికకు తలుపులు తెరవడానికి రెడీ అయినట్లు సమాచారం. ఎల్లుండి నుంచి రేవంత్ అదే పని మీద ఉండే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ కు ప్రాతినిధ్యం లేని గ్రేటర్ హైదరాబాద్ శివారు నియోజకవర్గాలపైనే రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారని తెలుస్తోంది. ఇప్పటికే శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరారు. మరో అరడజను మంది కూడా అదే దారిలో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. మరో 10 మంది పైన రేవంత్ దృష్టి పెట్టారని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ ముఖ్య నాయకులు బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నారన్న వార్తల నేపథ్యంలో ఇంకెంత మాత్రం ఆలస్యం చేయకుండా బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి అవసరమైనంత మంది ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకునేందుకు రేవంత్ రెడ్డి రెడీ అయ్యారట. అయితే అలా వచ్చి చేరే వారికి మంత్రి పదవుల హామీ ఇవ్వలేనని రేవంత్ ముందుగానే చెప్పేస్తున్నారట. అయితే బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ కూటికి చేరే ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు కీలక కార్పొరేషన్లకు చైర్మన్లుగా నియమించేందుకు మాత్రం రేవంత్ సుముఖంగా ఉన్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇంతకీ కాంగ్రెస్ లో చేరాలనుకుంటున్న ఆ 6 ఎమ్మెల్యేలెవరు? ఈ చేరికల తర్వాత బీఆర్ఎస్ రియాక్షన్ ఎలా ఉండబోతోంది? చేరికలను కేటీఆర్, హరీష్ రావులు ఎలా ఆపుతారో చూడాలి.